నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగన్ నువ్వు సీఎం అవ్వలేవు, నేను పాదయాత్ర చేస్తా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. అయితే ఆ ప్రెస్ మీట్లో ఆవిడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక టైంలో జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటించకుండా మాత్రం ఉండట్లేదు. ఈ మధ్యకాలంలో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం అయితే తగ్గింది, కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటించారు. ఆయన మీద కొన్ని దాన్ని ఏమంటారు చెణుకులు విసిరారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే షర్మిలకి స్వయాన తోడబుట్టిన అన్న. అన్న మీదకే ఇప్పుడు ఆవిడ విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు తాజాగా షర్మిల ఎందుకు విమర్శనాస్త్రాలు సంధించారు, ఎందుకు ఆయన మీద కౌంటర్స్ ఎక్కువ పెట్టారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇకపోతే షర్మిల మాత్రం చాలా రోజుల తరువాత జగన్ మీద కొంచెం విమర్శలు సంధించినట్టుగా మనం చెప్పుకోవాలి. అయితే ఎందుకు అలా జరుగుతుంది, ఏంటి ఈ లేట్ కారణం ఏంటి అని చెప్పేసి కనుక చూస్తే, ఇదిగోండి ఈయన కేవీపీ రామచంద్రరావు అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా క్లోజ్ ఫ్రెండ్, అలాగే పొలిటికల్గా చాలా కావాల్సిన వ్యక్తి కూడా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. అయితే ఈయనకి వైఎస్ ఫ్యామిలీతోటి చాలా మంచి అనుబంధమే ఉంది. అందుకని ఆయన్ని ఉపయోగించుకొని తన బిడ్డల ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చాలి అని అనుకుని వైఎస్ విజయలక్ష్మి ఒక సిట్టింగ్ ఏర్పాటు చేయించారట. ఇది ఇంటర్నల్గా ఉన్న సమాచారం మాత్రమే. ఆ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సిబిఐ కేసుల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు చూసారా. ఆ రోజు లోటస్ పాండ్లో ఈ సిట్టింగ్ ఏర్పాటు చేశారు. మీ ఇద్దరూ సఖ్యతగా ఉండాలి అని చెప్పేసి కేవీపీ రామచంద్రరావుని కూర్చోబెట్టి మధ్యవర్తిగా విజయలక్ష్మి ఈ సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అటు షర్మిలకి ఇటు జగన్కి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఇంటర్నల్గా ఉన్న సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇందుకు కండిషన్ పెట్టారట. షర్మిల నా గురించి ఎటువంటి విమర్శలు చేయకూడదు, కొన్నాళ్ల పాటు అలా విమర్శలు చేయకుండా ఉంటే గనక, నాకు నమ్మకం కుదిరితే గనక తన ఆస్తులు తనకిచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసులు వేసున్నారు కదా, ఎల్టీటీఈనో ఏదో ఉంది, దానికి సంబంధించి మొత్తానికి బిజినెస్లకు సంబంధించి ఆ కోర్టు ఏదో ఉంది. చెన్నైలో ఉంటుంది ఆ కోర్టు, హైదరాబాద్లో ఒక కోర్టు ఉంటుంది. రెండిట్లోనూ వీళ్ళ కేసులు ఉన్నాయి. తల్లి మీద చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టాడని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. ఈ కేసులు విత్డ్రా చేసుకుంటాను, తన ఆస్తులు తనకిచ్చేస్తాను, తన షేర్లు తనకిచ్చేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత హామీ ఇచ్చినట్టుగా ఇంటర్నల్ టాక్. అయితే మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాలేదు. అంటే బయటకు పొక్కనివ్వలేదని చెప్పుకోవాలి, బయటకు రాలేదు కాదు, బయటకు పొక్కనివ్వలేదు కాబట్టి అటు టీవీల్లోనూ ఇటు పత్రికల్లోనూ దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు. కేవలం ఇంటర్నల్ సమాచారం మాత్రమే, విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చిన సమాచారం. అయితే మరి కొన్నాళ్ల పాటు, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సిబిఐ విచారణకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వైఎస్ షర్మిల ఎక్కడా కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు, అలాగే జగన్ని విమర్శించినట్టుగా కూడా ఎక్కడా లేదు. అయితే తాజాగా మాత్రం వైఎస్ షర్మిల బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు. ఎంతలాగా అంటే, అసలు నువ్వు ముఖ్యమంత్రివి జీవితంలో అవుతావా? నిన్నుద్దేశించి అబ్రహాం లింకన్ ఒక మాట అన్నాడు, ఎవరి మనస్తత్వం అయినా తెలియాలి, ఎవరి మనసులో ఏముందనేది తెలియాలి అనంటే, వాళ్ళ ఒరిజినల్ బిహేవియర్ ఏంటో తెలియాలి అనంటే కనుక వాళ్ళకు ఒక్కసారి అధికారాన్ని ఇచ్చి చూడండి, వాళ్ళ బిహేవియర్ ఏంటో, వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు. అందుకే ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది. నువ్వు అధికారంలోకి రాకముందు నువ్వు ఎలా ఉన్నావో, అధికారం నీకు ప్రజలు ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా మారిపోయావో అని చెప్పేసి అంతా చూశారు. కాబట్టి నువ్వు మారావు అని నమ్మకం వచ్చేంత వరకు, నీలో మార్పు కనిపించి జనం నమ్మేంత వరకు నువ్వు సీఎం అవ్వటం కల్లా అని చెప్పేసి వైఎస్ షర్మిల నిన్న మాట్లాడారు. దేవుడు కూడా నువ్వు మారావు అనే నమ్మకం వస్తేనే దేవుడు కూడా నిన్ను దీవిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తారు, అప్పటి వరకు నువ్వు సీఎం అవ్వవు అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. పైగా ఆవిడ ఏమేం మాట్లాడారు అనేది కూడా ఒక్కసారి కనుక మనం చూస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలా ఉండేవారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉండేవారు అని చెప్పడానికి కూడా కొన్ని ఉదాహరణలు చెప్పారు. అంటే ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన ఎప్పుడూ జనంతో కలిసి ఉండేవారు, పాదయాత్రలు చేశారు, అలాగే జనాల్ని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు, ముద్దులు పెట్టారు, ఇవన్నీ చేశారు. ఆ తర్వాత ఆయన్ని జనం ఆశీర్వదించారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ప్యాలెస్కే పరిమితం అయిపోయారు, ప్యాలెస్లోనే ఉంటూ వచ్చారు, ప్యాలెస్లోనే కావాల్సిన అధికారులతోటి మీటింగులంతా కూడా ప్యాలెస్లోనే.
వాళ్ళు ఏ అవినీతి కార్యక్రమాలు చేసుకుంటున్నారా, ఏం చేస్తున్నారా అన్నది మొత్తం ఆ ప్యాలెస్లోని 4 గోడలకి తప్ప నరమానవుడికి తెలియదు. ఇక బయటకు వచ్చారంటే ఇలా హర్డిల్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు. అంతా కూడా కటకటాలు ఏర్పాటు చేసి ఆ కటకటాల అవతల జనం, యువతల జగను. ఇదిగోండి ఈ బస్సులో ఇక్కడ కనిపిస్తున్నాడు చూస్తారా మనకి, ఈయనే జగన్మోహన్ రెడ్డి. ఆ బస్సు యాత్రలు చేపట్టినా లేకపోతే ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా, విశాఖ టూర్ అనో, గుంటూరు టూర్ అనో, ప్రకాశం జిల్లాలో టూర్ అనో, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా బయటకు వచ్చేవాళ్ళు. ఏది ఆ బటన్ నొక్కుడు కార్యక్రమానికి, నిధులు విడుదల చేయడానికి ఆ బటన్ నొక్కే కార్యక్రమానికి బయటకు వచ్చినప్పుడు ఇలా బస్సులో జనాన్ని చూసి అలా నమస్కారం చేస్తూ వెళ్ళిపోయేవారు తప్ప జనం దగ్గరికి అయితే వచ్చేవారు కాదు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ తర్వాత జగన్ బయటకు వెళుతున్నారంటే ఇలా దారి పొడవునా ఎక్కడ పడితే అక్కడ చెట్లన్నీ నరికేసేవాళ్ళు. జనాలను బయటకు రావడానికి వీల్లేదన్నట్టుగా మొత్తం ఇక్కడ చూసాం కదా మనం, ఇలా రోడ్ల పక్కన కూడా హర్డిల్స్ ఏర్పాటు చేసేసేవాళ్ళు. ఇక షర్మిల చేసిన మరొక ఆరోపణ ఏంటి, ఆరోపణ అనాలా లేకపోతే యథార్థం అనాలా మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో. సో ఆవిడ చేసిన మరొక కామెంట్ ఏంటి అంటే, ఋషికొండకి నువ్వు గుండు కొట్టేశావు. కొన్ని వేల సంవత్సరాల నుంచి చక్కగా నిలబడి ఉన్న ఋషికొండ సముద్రం ఒడ్డునే ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఆ ఋషికొండ మీద. సో రిసార్ట్స్ కూడా ఉండేవి, అంతకుముందు పర్యాటకానికి సంబంధించిన కొన్ని రిసార్ట్స్ ఉండేవి ఏపీ పర్యాటక శాఖకు సంబంధించి. ఆ రిసార్ట్స్ అన్నీ కూలగొట్టేసి ఋషికొండకి బోడుగుండు కొట్టించేసి ఆ పైన సొంతగా ఇళ్ళు కట్టించుకున్నావు. సో ఇదంతా మోసం కాదా, ఇదంతా ద్రోహం కాదా, ప్రజలకు నువ్వు ఏం చెప్పొచ్చావు, నువ్వు ఇక్కడ ఏం చేశావు, ఇదంతా తప్పు కాదా అని చెప్పేసి షర్మిల ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శలు సంధించారని చెప్పాలి, ఎద్దేవా చేయటం కూడా కాదు. ఇకపోతే లిక్కర్, ఆంధ్రప్రదేశ్లో నువ్వు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిందేంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిందేంటి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేస్తాను, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈ మద్యం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నాను, నా కళ్ళ ముందుకు వచ్చింది. సో ఈ మద్యం వల్ల చిన్న కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు ధనదాహం కోసం ఈ మద్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా ఏరులై పారిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అలాగే రోజా అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉండగా కూడా రోజా చంద్రబాబును ఉద్దేశించి, మద్యపానాన్ని ఉద్దేశించి కొన్ని రాఖీ సినిమాలో లాగా డైలాగులు చెప్పారు. బడి పక్కన బారే, గుడి పక్కన బారే, ఎక్కడ చూసినా మద్యమే, ఎందెందు వెతికినా మద్యమే అన్నట్టుగా ఆవిడ చెప్పిన డైలాగులు అసెంబ్లీలో మామూలుగా ఉండేవి కాదు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అయినా మద్యపాన నిషేధం చేసేస్తాడేమోనని చెప్పేసి ఆడవాళ్ళంతా కూడా ఆశపడ్డారు. మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట చెప్పారు, అసలు మద్యాన్ని ముట్టుకుంటే సామాన్య ప్రజలకి, దిగువ మధ్య తరగతుల వారికి కరెంటు షాక్ కొట్టినట్టుగా ఉండాలి, మద్యం ధరలన్నీ పెంచేస్తాను, మద్యం ధరలు పెంచేస్తే ప్రజలు మద్యం జోలికి కూడా రారు అని చెప్పేసి అన్నారు. అయినా కానీ అలవాటు పడిన ప్రాణం ఆగుతుందా? ప్రభుత్వం ఎక్కువ ధరలకి మద్యం అమ్మినా కానీ తప్పక కొనుక్కు తాగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పైగా ఇలాంటి కల్తీ మద్యం యంగ్ స్టారు, హీమెన్ 9000, బ్యాచిలర్ చాయిసు, రాయల్ ఆర్మ్స్, విక్టోరియో, ఇదేంటి ఇక్కడ రాయల్ ఆర్మ్స్ అంట, ఆంధ్రా గోల్డ్, బ్లాక్ గోల్డ్, ఇలాగా పిచ్చి పిచ్చి కంపెనీలు, అసలు మనం ఎప్పుడు గతంలో వినని కంపెనీలు, బూమ్ బూమ్ బీర్లు, ఇలాంటివన్నీ కూడా గతంలో తెచ్చి అమ్మారు. ఇలాంటివి తాగి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది లివర్లు పాడయ్యాయి, ఎంతమంది కిడ్నీలు పాడైపోయాయి, ఇవన్నీ కూడా మనం చూసినవే గత 5 ఏళ్ళు. ఈ విషయం అయితే షర్మిల మాట్లాడారు. మీ ధనదాహం కోసం ఎంతమంది ఆరోగ్యాలు నాశనం చేశారో మీకు గుర్తులేదా? మళ్ళీ మీరు సీఎం అవుతారా? ఇందుకైనా మీరు సీఎం అవ్వాలనుకుంటుంది, మీరు సీఎం అవ్వలేరు అని చెప్పేసి షర్మిల మాట్లాడుతున్నారు. పైగా ఇంకొకటి ఏంటంటే షర్మిల ప్రధానంగా తన కామెంట్ ఏంటంటే, తన ఆరోపణ ఏంటంటే, మద్యం దుకాణాల్లో మీరంతా కూడా ఎందుకని క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు, ఆన్లైన్ పేమెంట్లకి ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు, ఓన్లీ క్యాష్ పేమెంట్లే ఎందుకు తీసుకున్నారు, దాని వెనక ఆంతర్యం ఏంటి, ఆ డబ్బంతా ఎటుపోయింది, మొత్తం ఎన్ని వేల కోట్ల కుంభకోణం చేశారు ఏంటి అనేది ఆవిడ ప్రధానమైన ఆరోపణ. ఆవిడ డిమాండ్ చేసింది కూడా, అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిడ డిమాండ్ చేసింది, మద్యం వెనక ఎన్ని వేల కోట్ల స్కామ్ చేశారు, ఎంత దోచుకు తిన్నారో కూడా చెప్పండి, అందుకేనా, అంత దోచుకోవడానికైనా మళ్ళీ మీకు అధికారం ఇవ్వాలి జనం, ఆంధ్ర ప్రజలు, అందుకే మీకు అధికారం ఇవ్వాలా అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. ప్రజల కోసం మీరు అసలు ఏం చేశారో చెప్పండి అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇక మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే అమరావతికి మీరేం చేశారు, రాజధాని అమరావతిని అసలు మీరేం చేశారు, అసలు నామరూపాలు లేకుండా చేశారు, పిచ్చి పిచ్చిగా తయారైపోయింది, పిచ్చి చెట్లు మొలిసి అసలు అదొక శ్మశాన
నిశ్శబ్దం అని చెప్పేసి అప్పట్లో మీ పార్టీలోని మంత్రులే మాట్లాడున్నారు కదా. సో నిజంగానే దాన్ని శ్మశానంలాగా మార్చేశారు, నిశ్శబ్దాన్ని చేకూర్చారు, అమరావతిలో పాడుపెట్టేశారు అమరావతిని. పైగా 3 రాజధానులని అమరావతి ప్రాంత ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టేశారు. అవన్నీ మీకు గుర్తులేవా అన్నట్టుగా ఆవిడ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తున్నారు వాటన్నిటినీ కూడా. ఇకపోతే ప్రస్తుతం ఆవిడేమంటున్నారంటే, నేను పాదయాత్ర చేస్తా. అసలు పాదయాత్ర గురించి మాట్లాడే హక్కు మీకుందా? మీకు పాదయాత్ర చేసే దమ్ముందా? ఎందుకంటే ఎప్పుడో ఏడాదిన్నర ముందు ఎన్నికలకి, ఏడాదిన్నర ముందు 2029లో ఎన్నికలు వస్తాయంటే 2027 జూలైలో పాదయాత్ర చేస్తారా? అంటే కేవలం మీకు ఓట్ల కోసమే జనం దగ్గరికి వెళ్తారు తప్ప, లేదంటే మీరు జనం దగ్గరికి వెళ్ళరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు జనం మీద ప్రేమ ఉన్నా, ప్రజలంటే చిత్తశుద్ధి ఉన్నా పాదయాత్ర చేయాల్సింది ఇప్పుడు. ఎందుకంటే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతోటి నేను చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అంటే సమూలంగా నాశనం చేసేయాలని, లేకుండా చేసేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అందుకనే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతోటి నేను పాదయాత్ర చేయబోతున్నా అని చెప్పేసి షర్మిల ఇప్పుడు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే నువ్వు ఇప్పుడు పాదయాత్ర చెయ్యి అని చెప్పేసి సవాల్ కూడా విసురుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల దగ్గర నుంచి ఆ సవాల్ స్వీకరిస్తారా? ఉపాధి హామీ పరిరక్షణ కోసం ఆయన కూడా యాత్ర చేపడతారా ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన అంశం. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే 36 కేసులు ఉన్నాయి. ఇంకొక కొత్తగా యాడ్ అయ్యే కేసులు కూడా ఏమైనా ఉంటాయేమోనని డౌట్గా ఉంది. ఎందుకంటే లిక్కర్ మాఫియాకి సంబంధించిన కేసు గత ప్రభుత్వం ఆల్రెడీ షర్మిల కూడా మాట్లాడారు. లిక్కర్లో ఎంత కుంభకోణం జరిగింది, వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆవిడ కూడా ఆరోపించారు. సో మరి ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఆయనకు అసలు ప్రమేయమే లేదని అంటే నమ్ముతారా? ఒకవేళ ప్రమేయం లేదని తేలిందనుకోండి, అంటే ఆయన కళ్ళకి గంతలు గట్టు కూర్చున్నారా? గత 5 ఏళ్ళు ఆయన పరిపాలన వైఫల్యానికి ఇది పెద్ద నిదర్శనం అని చెప్పేసి చెప్పొచ్చా అనేది కూడా మీరు చెప్పండి కమెంట్ బాక్స్లో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఆ లిక్కర్ కుంభకోణంతో ప్రమేయం లేదు అని అంటే ఆయన నాయకుడిగా పరిపాలన చేసే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అని అనుకోవచ్చు అంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు తిరుగు బావుట ఎగరవేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల అయితే చేపడుతుంది, కానీ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లాంటివి ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేయగలుగుతాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.